వెల్కమ్ టు తెలుగు గేమర్ ఛానల్ 1984 అండ్ తెలుగు గేమర్ కస్టమ్ రూమ్. అండ్ లోపల 69 మెంబర్స్ ఉన్నారు. అండ్ కిల్లర్ నితిన్ వచ్చేసి వీళ్ళ టీంలో ఉన్నాడు, ఆల్రెడీ కంప్లీట్ ఇచ్చాడు. సో అయితే మనం కిక్ చేసినాం. సో ఈరోజు లైవ్ చేద్దాం అనుకున్నా, బట్ నెట్వర్క్ రావట్లేదు. నేను చూసాను, ట్రై చేశాను, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము. అండ్ 22 స్లాట్లో కిల్లర్ నితిన్ని మనం కిక్ చేసినాం. సో అయినా కూడా అతను ఇక్కడనే ఉన్నాడు. సో ఇది సిచ్యువేషన్ నెట్ది. ఓకే బ్రో, సపోర్ట్ చేస్తా 100%. అండ్ మెసేజ్ పెట్టేద్దాం, గుడ్ లక్ బ్రో, హ్యాపీ జర్నీ అని చెప్పేసి. అండ్ చూద్దాం. ముందు చెప్పాల్సింది బ్రో, రేపు చేద్దాం బ్రో. ఓకే, మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. 69 మెంబర్స్ మనకు చూస్తుంది, బట్ మేబీ ఎక్కువనే ఉండొచ్చు, తక్కువ అసలు ఉండదు. అండ్ లెట్స్ స్టార్ట్ ద మ్యాచ్. చూడండి, స్టార్ట్ చేసిన, ఇంకా స్టార్ట్ అని రావట్లేదు. మళ్ళీ ప్రెస్ చేస్తే చూడండి, ఇంకేదన్నా వస్తుంది చూడండి. సో సంథింగ్ డిలే అయితే ఈరోజు మనం చూస్తున్నాం, నెట్వర్క్ ఇష్యూ కావచ్చు మేబీ. అండ్ డేటాలో మాత్రం నా దగ్గర ఏ ప్రాబ్లం లేదు. సపోర్ట్ ప్యాక్స్ చాలా వేయించాను. నియర్లీ ఇప్పుడు అబౌట్ 10 GB అయితే మనకు సపోర్ట్ ప్యాక్స్ ఉన్నాయి. సో డేటా అయితే ప్రాబ్లం లేదు. చూడొచ్చు, మనకు 42 లోడ్ అయినట్టు చూస్తుంది. సో ఎనీ సంథింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు. అక్కడ 61 చూసినాం మనం, 61, 62 లోడ్ చూసినా, ఇప్పుడు 75 మనకు చూపిస్తుంది. ఓకే, నాట్ బ్యాడ్. అండ్ టుడే 43కి స్టార్ట్ చేసినాం బ్రో. అండ్ జస్ట్ మనం చెప్పాము 40 లోపల స్టార్ట్ చేస్తామని, 3 minutes కొంచెం ఎక్కువైంది. అండ్ సారీ ఫర్ దట్ బ్రో. అండ్ రాక్ స్టార్ టీమ్కి, అండ్ తను కాల్ చేస్తున్నాడు రాక్ స్టార్ టీమ్. అండ్ లైవ్ ఉందా లేదా అని చెప్పేసి అడగడానికి మేబీ చేసి ఉంటాడు. లైవ్ లేదు. అండ్ చూద్దాము. ఓకే, టీమ్స్ ఏవి వచ్చినాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ జోకర్ శివ టీం వచ్చేసింది, అండ్ రూత్లెస్ బాయ్, అండ్ పారు మేబీ రాలేదు. సో సారీ బ్రో, అందరికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఎవరైనా కూడా బైక్స్ పైన వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్స్ పెట్టుకోండి బ్రో. ఎందుకంటే నా ఫ్రెండ్ వాళ్ళు జస్ట్ ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. సో ఇద్దరు స్పాట్లో చనిపోయారు. సో ప్లీజ్ బ్రో, ఓకేనా? ఎందుకంటే మన లైఫ్ మనకు చాలా ఇంపార్టెంట్. సో అలాంటి లైఫ్ ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. అండ్ మన బాడీలో ఏ పార్ట్ అయినా సరే డ్యామేజ్ అయినా కూడా దాన్ని మనము క్యూర్ చేసుకోగలము, బట్ మన పార్ట్ని మనం తీసుకొచ్చుకోలేము. సో ప్లీజ్ బ్రో. అండ్ స్పోర్ట్స్ బైక్స్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా, ఎందుకంటే మనం ఎలాగో బైక్ బాగుంది కాబట్టి ఫాస్ట్ వెళ్తాము, తప్పులేదు, బట్ వెళ్ళండి. అండ్ హెల్మెట్స్ కొంచెం వేర్ చేయండి, ఎందుకంటే మేజర్ ఈవెంట్స్ అయినప్పుడు ఎవరు ఏం చేయలేరు, బట్ చిన్న చిన్న సిచ్యువేషన్లో కూడా చాలా ఇంజరీస్ అవుతున్నాయి. సో ఈరోజు
చనిపోయిన ఇద్దరికి మన గ్రూప్ తరపున అండ్ గేమర్స్ తరపున అందరి తరపున అండ్ రెస్ట్ ఇన్ పీస్ బ్రో. అండ్ ప్లీజ్ అందరూ హెల్మెట్స్ వేరే చేయండి. ఓకే, సో మనం హెడ్ షాట్స్ పడతాయని చెప్పేసి లెవెల్ 3 లెవెల్ 2 ఎలా ఇందులో యూజ్ చేస్తాం బ్రో. సో అదే కొంచెం కేర్నెస్ అనేది మన బైక్ డ్రైవ్ చేసినప్పుడు కూడా అలాగే, అంటే మంచి రేంజ్ హెల్మెట్స్ లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 అని చెప్పేసి అలా జస్ట్ వేర్ చేయండి బ్రో. అండ్ యూనిటీగా ఉందాము అండ్ అందరికీ సపోర్ట్ చేద్దాము. అండ్ మనం చేస్తాం ఇంకొకరికి సపోర్ట్ చేస్తాం, ఇంకొకటి చేద్దాము. ఓకే, అండ్ టీమ్ 2లో వచ్చేసి ఎప్పటిలాగే మన గౌడ బ్రో వచ్చిండు అండ్ టీమ్ 3 సోలో దిగుతున్నాడు. అండ్ టీమ్ 4 ఆల్రెడీ డార్క్ క్లాన్ వచ్చేసి 15లో ఉంది, జస్ట్ 15. డార్క్ షీల్డ్ వచ్చేసి డార్క్ గేమింగ్ లేదు, డార్క్ షీల్డ్ ఏమైంది బ్రో? ఓకే 14. మేబీ వీళ్ళు గట్కాలు దిగిన తర్వాత కూడా ఫుల్ ఫైట్ జరిగినట్టుంది. అండ్ బాగీ బ్లాక్ వాళ్ళు టీంలో ఒకరిని కోల్పోయింది. సారీ బ్రో, అండ్ మిమ్మల్ని కవర్ చేయలేకపోయాను సిచ్యువేషన్లో. అండ్ చూద్దాము, నియర్ బై 8 టీమ్స్ ఉన్నాయి. అండ్ సాదీపక్ టీం వచ్చేసి నియర్ బై ఉంది. అండ్ డార్క్ షెల్ టీంలో మరి ఎవరు కిల్ చేశారు నాకు అర్థం కావట్లేదు. ఓకే, సాల్ మోటల్ ఉన్నాడు, సాల్ మోటల్ మేబీ కిల్ చేసి ఉంటాడు అండ్ అతన్ని మన డార్క్ షీల్డ్ డౌన్ చేశాడు. సో వీళ్ళు నియర్ బై ఉన్నారు అండ్ ఫైట్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏం లేవు. సో మనము కొంచెం డైవర్షన్ చేసేసుకొని మిగతా టీమ్స్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఉన్నాము. అండ్ వీళ్ళ గన్స్ ఏంటి, వీళ్ళు ఏమి యూజ్ చేస్తున్నారు. అండ్ రౌడీ పీకే ఇక్కడ డౌన్ అయ్యారు చూస్తున్నాం. అండ్ జీజీలకి ఈరోజు రింగ్స్ టీంలో జాయిన్ అయ్యాడు. అండ్ ఆర్మీ బాబీ టీంలో 1 ప్లేయర్ ఆడట్లేదు. సో తను చెప్పాడు కూడా స్పెక్టెక్లో వస్తున్నాడు, బట్ నా ఫ్రెండ్ తను స్పెక్టెక్లో వచ్చింది. సో దట్స్ వై అతనికి ఇవ్వలేకపోయాను, సారీ బ్రో. అండ్ కొంచెం ముందుగా చెప్పాల్సింది. అండ్ ఇతను మార్క్ చేస్తున్నాడు చూడండి. ఓకే, ఇతని దగ్గర S12 ఉంది, అయినా కూడా అతను ఇంకొకరికి గన్నిద్దాం అనుకుంటున్నాడు. S12 కూడా సూపర్గా ఉంటుంది బ్రో. అండ్ నీ దగ్గరికి వచ్చినప్పుడు ఓన్లీ 2 షాట్స్ ఎలా ఉన్నాను కూడా నాక్ అయిపోతారు. ఒకవేళ లెవెల్ 1 అవి ఉంటే మాత్రము డైరెక్ట్గా నాకే 1 షాట్కి. అండ్ 2 ఉదయ్ టీమ్ ఆల్రెడీ ఫైట్ తీసుకుంటుంది. సో మనము ఫాస్ట్గా వెళ్ళిపోదాము. ఎక్కడున్నారు అంటే మెల్టాలో ఇక్కడ ఉన్నారు. అండ్ హంటర్ నవీన్కి అండ్ హంటర్ నవీన్ వచ్చేసి 2 నవీన్ని ఓహో 2 నాయక్ ఇచ్చేసాడు. వెల్ డన్ మిస్టర్ చింటూ వచ్చేసి 2 నాయక్ టీమ్ని క్లీన్ చేసేసారు. అండ్ ఇందులో కింగ్స్ బిట్టు ఉన్నాడు అండ్ గౌడ బ్రో ఉన్నారు. అండ్ సో కింగ్స్ బిట్టు మీరు రావడం చాలా లేట్ జరిగిపోయింది. సో అప్పటికే హంటర్ నవీన్ అండ్ మిస్టర్ చింటూ సాయి కుమార్ మంగళ టీం వచ్చేసి ఇద్దరిని క్లియర్ చేసేసింది. సో చూద్దాము వీళ్ళు రివెంజ్ తీసుకుంటారా లేదా. అండ్ ఇండియన్ స్నైపర్ టీం కూడా ఇక్కడ నియర్ బై ఉంది అండ్ వాళ్ళు కూడా ఎవరినో డౌన్ చేశారు. సో ఎగ్జాక్ట్లీ తెలియదు. మిస్టర్ చింటూ హంటర్ టీం ఉన్నట్టుంది. సరే, హంటర్ నవీన్ టీంలో ఎవరినో హంటర్ నవీనే డౌన్ చేసినట్టున్నారు. హీల్ చూసే తెలుస్తుంది. అండ్ కింగ్స్ బిట్టు అండ్ ఇక్కడ మేబీ 3 to 4 టీమ్స్ ఉన్నట్టున్నాయి. గౌడ బ్రో అక్కడ నాక్ అయిపోయాడు, మనం చూస్తున్నాము. ఓకే, ఇండియన్ స్నైపర్కి 1 కిల్ వచ్చింది, గౌడబ్కి బ్రో. ఓకే, ఈరోజు చూసినాము మ్యాక్సిమం మనము ఏఆర్ తగ్గించినాము, వాళ్ళకి ఈ విషయం చెప్పలేదు. అండ్ నేడ్స్ ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఓ ఎక్సలెంట్ బ్రో, ఎక్సలెంట్ కరెక్ట్గా త్రో చేశారు, సూపర్గా. అండ్ నెక్స్ట్ నేడ్ పడుతుంది అండ్ చూద్దాము ఎఫెక్టివ్ ఎలా ఉంటుందో. అండ్ ఒక నేడ్ పడ్డ తర్వాత ఎవరైనా కూడా కొంచెం బెదిరిపోతారు. ఈ టైంలో మనం ఇంకో నేడ్ తీసుకొని అటాక్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇందులో నుంచి వాచ్ ఈరోజు మాత్రం చాలా కంప్లైంట్స్ వస్తాయి అనుకుంటున్నా. ఏఆర్స్ని పెంచాను బ్రో, సారీ
క్లోజ్ ఫైట్ కోసం ఏఆర్స్ని పెంచాను, తగ్గించలేదు. సో మరి ఇక్కడ ఇండియన్ హంటర్ టీం వచ్చేసి అంటర్ నవీన్ అండ్ రింగ్స్ టీం ఇక్కడ ఫైట్ చేసుకుంటుంది. 2-2 థార్. ఓకే, ఇక్కడ 2-2 థార్ వచ్చేసి 2-2 గిరి వచ్చేసి ఆదర్శ్ హైలా రింగ్స్ టీమ్ తోటి ఫైట్ జరుగుతుంది. కొంచెం బిగ్ ఫైట్ జరిగేటప్పుడు జస్ట్ క్లోజ్గా ఉండాలని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ కూడా ఫైట్ జరుగుతుంది. సో నేను సేమ్ టైం వాచ్ చేయలేకపోతున్నాను బ్రో, సారీ ఫర్ దట్. అండ్ ఇండియన్ స్నైపర్ ఇక్కడ ఓకే ఓకే, నైస్ ఎస్కేపింగ్. అండ్ షార్ట్స్ వస్తున్నాయి. సో ఇతనికి హీల్ కావాలి ఇప్పుడు, చూద్దాం హీల్ ఉందో లేదో. యాక్చువల్లీ వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు హీల్ ఉంది. ఓకే, ఇండియన్ హంటర్ వచ్చేసి కిల్ చేసేసింది. సారీ, కిల్ మాత్రం తన అకౌంట్లోకి రాలేదు. అండ్ రౌడీ రేగల్ వచ్చేసి సారీ గణేష్ బ్రో వచ్చేసి జస్ట్ ఇప్పుడే పెవిలియన్కి వెళ్ళిపోయాడు. అండ్ 2-2 గిరి టీం అక్కడ సూపర్గా ఆడుతున్నట్టుంది. జస్ట్ మనం ఒక లుక్ తీసుకుందాము. 2-2 గిరి టీం వచ్చేసి 22లో ఐ థింక్ 22. యా, ఓ బ్రో, ఇక్కడ ఆల్రెడీ వీళ్ళ టీంలో ఇద్దరిని క్లియర్ చేసేసారు. వీళ్ళు మిలిటరీ బేస్లో దిగారు. సో వీళ్ళు మేబీ ఆన్ గ్రౌండ్లో చూద్దాము. అండ్ ఎంఎల్జీ లిల్లీకి ఓకే, సో నైస్ బ్రో. ఎంఎల్జీ లిల్లీ వచ్చింది ఈరోజు, లిల్లీ వచ్చిండు. అండ్ వాసు అనుకుంటా ఐ థింక్ ఇతని పేరు. అండ్ ఎక్సలెంట్ గేమ్ ఆడతాడు, చాలా గేమ్లో మనం చూసాము. అండ్ వీళ్ళ టీంలో వచ్చేసి ఎవరు, ఎంఎల్జీ లిల్లీ. హౌ ఈజ్ పాసిబుల్ బ్రో, ఇతను సోలో వచ్చాడు. అండ్ రింగ్స్ టీం కదా వీళ్ళు, యాక్చువల్లీ వీళ్ళు రింగ్స్ టీంని ఇక్కడ క్లియర్ చేశారు. అండ్ సో ఎంఎల్జీ లిల్లీ వీళ్ళకు ఆపోజిట్ సైడ్లో ఉన్నారు. అండ్ టీమ్ స్లాట్ 24, పర్మనెంట్ స్లాట్ 24. వీళ్ళు ఎప్పుడు స్లాట్ 24 కావాలంటారు. అండ్ వీళ్ళు ఇక్కడ ఫైట్ తీసుకుంటున్నారు. అండ్ మిస్టర్ అశోక్ తోటి ఫైట్ జరుగుతుంది. అండ్ కొంచెం బ్లర్నింగ్లో ఉంది, కొంచెం డార్క్. సో మనం చూడొచ్చు మిస్టర్ అశోక్, రూత్లెస్ బాయ్ జస్ట్ అందరు పెవిలియన్కి వెళ్ళిపోయారు. ఓకే, షో ఆన్ గ్రౌండ్లో చూసుకుంటే మనకు తెలిసిపోతే ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పేసి. ఐ థింక్ వాళ్ళ టీం లేదు. సో నియర్ బై అయితే వీళ్ళకు 21 టీం ఉంది, అవెంజర్ టీం ఉంది. అండ్ హైడ్రా ఎంఎంకే నియర్ బై సింగిల్గా ఉన్నాడా లేకపోతే సింగిల్గా వచ్చాడో తెలియదు. ఒక్క నిమిషం, ఇతను మనం క్లిక్ చేస్తే. సో టీమ్ తోటే ఉన్నాడు. జస్ట్ నియర్ బై అయితే హైడ్రా ఎంఎంకే ఉన్నాడు 24 టీంకి. ఎవరు ఫైట్ చేస్తున్నారు, వీళ్ళు ఎవరైతే ఫైర్ చేయలేదు మేబీ. ఓకే వీళ్ళే ఉన్నారు ఇక్కడ. మిస్టర్ మహేష్ మార్క్, మనం లాస్ట్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ చూసినాము. అండ్ కలిసైన్ 91 లేకపోతే 9 తెలియట్లేదు. అండ్ బట్ ఎనీవే, అండ్ వీళ్ళ మంచి పర్ఫార్మెన్స్ చూసినాం అండ్ లాస్ట్ మ్యాచ్లో. అండ్ స్లాట్ 24 చేతిలో ఇప్పుడు దెబ్బలు తినేసాడు. ఐ థింక్ ఇది బ్లాస్ట్ అయి ఉంది బ్రో. మీరు స్మోక్ వేయడానికి కొంచెం టైం వేస్ట్ అయిపోయింది. సో మీరు రివైవ్ చేయలేకపోయారు. సో వాళ్ళకు కూడా తెలుసు మీరు సోలోగా ఉంటారని. సో ఈ టైంలో ఫైట్ తీసుకుంటారు వాళ్ళు కూడా. సో మీరు ఓకే బ్రో, నైస్ షాట్. అంటే ఈ టైంలో మీరు నేట్స్ ఎటైనా త్రో చేసేగిన బాగుంటుండే అని నా ఫీలింగ్. ఓహో, నైస్ గన్ అది వెక్టర్, తొందరగా రిలోడ్ అవుతుంది, ప్లస్ రికాయిల్ బాగుంటుంది. అండ్ నియర్ బై ఫైట్లో మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అండ్ చాలా గన్లని పక్కకు నెట్టేసి తోపు గన్ అని చెప్పొచ్చు. అండ్ టీమ్ 24కి అండ్ ఇక్కడ గౌడ బ్రో టీం వాళ్ళు ఇక్కడ దగ్గర నియర్ బై వచ్చేసారు. ఆల్రెడీ ఫైట్ తీసుకుంటారా ఏంటో మరి తెలీదు, ఎందుకంటే వాళ్ళకు కూడా హీల్ లేదు. మనం చూస్తున్నాం ఇంకా రివైవ్ అవ్వనట్టున్నాడు. అండ్ గరుడ టీం వచ్చేసి ముందరికి పుష్ చేస్తుంది. సో పుషింగ్ ఈరోజు ఎలా ఉందో చూడాలి. జస్ట్ బ్రో ఓకే, రికార్డింగ్ అంత సవ్యంగానే జరుగుతుంది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో గరుడ టీం టోటల్గా ఇక్కడ వచ్చేసింది. టీం 24కి అండ్ గరుడ టీంకి ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ మనం ఇక్కడ ఉన్నాయి. సో ఏ టీం లీడ్ చేస్తుంది తెలియదు ఇప్పటికి.
టీమ్ గడా స్టెప్స్ తీసుకుంటుంది. ఓకే, అండ్ నేడ్ చేస్తున్నారు. నేడ్ వర్కౌట్ అవుద్దా లేదా తెలియదు. అండ్ సేమ్ వే బ్రో, నేను ఒక ఫన్నీ గేమ్ చేస్తాను. ఎక్సలెంట్ బ్రో. అండ్ నేడ్ తోటి నాక్ చేసిండు ఎక్సలెంట్గా. అండ్ మీరు ఇంకొక నేడ్ వేస్తే మాత్రం ఇంకో సైడ్ నుంచి సూపర్గా వర్కౌట్ అవుద్ది. నేను ఇలాగే ఒకసారి ఆడాను. సో నైస్ కమ్యూనికేషన్. మీ కమిట్మెంట్ బాగుంది బ్రో, ఎందుకంటే కరెక్ట్గా నేడ్ వేసాము అని చెప్పేసి వెయిట్ చేసి మరి మీరు వచ్చారు, లేకపోతే అక్కడ ఇబ్బంది పడేవాళ్ళు. సో ఇక్కడ గౌడా టీంకి అయితే ఒక కిల్ అయితే వచ్చింది. అండ్ స్లాట్ 24 అదేంటి రిలోడ్ చేయలేదు. ఓకే, మనం చూస్తున్నాము బ్యాక్ వచ్చేసిండు. అండ్ బట్ ఉఫ్ ఉఫ్ ఓపీ బ్రో, ఓపీ నైస్. అండ్ అక్కడ టీమ్ 24 వచ్చేసి గౌడా టీమ్ని జస్ట్ మనము క్లియర్ చేసి చూస్తున్నాము. అండ్ అవెంజర్ టీం వచ్చేసి నైస్గా ఫైట్ చేస్తుంది, బట్ ఏమో కట్ చేస్తుంది. బట్ ఇక్కడ కిల్స్ అయితే ఇక్కడికి ఇంకా రాలేవు ఏవి కూడా. అండ్ చూద్దాము ఈరోజు అవెంజర్ బ్రో ఇలా వార్ చేస్తారు. ఓకే, ఆర్మీ బాబీ అక్కడ ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఓకే, ఆర్మీ బాబీ నియర్ బై ఉన్నాడు మనకి. జస్ట్ ఎక్కువ రోడింగ్ కూడా టైం తీసుకోదు. అండ్ ఆర్మీ బాబీ వచ్చేసి 2 కిల్ చేసేసిండు. అండ్ ఆర్మీ బాబీ టీంలో మనము ప్రదీప్ అని చెప్పేసి ఉంటాడు. జస్ట్ చాలాసార్లు వాచ్ చేసాము, మంచి బ్యాకప్ కూడా ఇచ్చిండు. అండ్ అతని ఈరోజు టీంలో అయితే కనిపించట్లేదు. ఓకే, వీళ్ళు ఎందుకు బ్యాక్ స్టెప్ వేసారో నాకు ఇంకా అర్థం కాలేదు. అండ్ ఓ బ్రో, నేను అసలు అనుకోలేదు. ఓన్లీ రౌడీ రేగల్ మాత్రమే ఎలాగా ఉన్నారు. మిస్టర్ రాకా ఏంటో తెలీదు, ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఇండియన్ స్నైపర్ వీళ్ళు ఎవరితో ఫైట్ చేస్తారో కూడా తెలీదు. అండ్ అలా కిల్ అయిపోయారు. అండ్ స్కల్ హిట్ మ్యాన్ వచ్చేసి చూద్దాము. అండ్ బాలియా బంగారు టీం వచ్చేసి అండ్ డెవిల్ బాయ్. అండ్ ఓకే, టీమ్స్ అన్నిట్లో నేను జస్ట్ కవర్ చేస్తాను, చాలా అసలు మనం టీమ్స్ని కవర్ చేయలేదు. టీమ్ 3లో వచ్చేసి శివ బాసిన్ వచ్చేసి సోలో ఉన్నాడు. అరవింద్ కొలుసు ఓకే సీతను సింగిల్గా ఉన్నాడు. మిస్టర్ రవి బ్రో జస్ట్ పేర్లను వెళ్ళిపోయాడు. అండ్ ఎన్ఎల్పి సుందర్ వచ్చేసి సింగిల్గా వచ్చేసాడు. ఐ థింక్ వాళ్ళ టీం అందుబాటులో లేదు కావచ్చు, అతను ఆల్రెడీ చెప్పాడు. అండ్ టెస్ట్ స్లాట్ 12 వాళ్ళు రాక్స్టార్ రవి టీం. అండ్ తను అడిగాడు కూడా, సో అతనికి మనం ఈరోజు స్లాట్ ఇచ్చేసినాము. అండ్ దేవరాజ్ చిన్ను అండ్ రేవాల్ వైపర్ అండ్ ఆర్మీ ఓవి టీం అయితే మనం ఆల్రెడీ చూసినాము. అండ్ డార్క్ క్లాన్ వచ్చేసి 15లో ఆడుతూ ఉంది. అండ్ ఇప్పటికీ 4 కిల్ చేసింది. అండ్ TS9 శాండీ 90s. అండ్ DW స్టీ రోగర్ ఓకే వాళ్ళ టీం కూడా ఉంది. అండ్ మార్క్ జస్ట్ ఓకే మిస్టర్ సారీ బ్రో, మీ పేరు పలకడానికి రావట్లేదు నాకు సరిగ్గా. అండ్ 16 టీంలో అండ్ మిడిల్ ప్లేయర్. అండ్ 90s ఈ టీం అయితే మనం ఇక్కడనే జస్ట్ ఇప్పుడే వాచ్ చేస్తున్నాము. జస్ట్ వీళ్ళని మనం వాచ్ చేయలేదు. కిల్ మిగతా వాళ్ళ గురించి మనం చెప్తున్నాం కానీ జస్ట్ పక్కనే ఉండి వాచ్ చేయలేకపోయినాము. ఓకే, చూద్దాం. ఇప్పుడు 13 టీమ్స్ ఉన్నాయి బ్రో. అండ్ 34 మెంబర్స్ ఉన్నారు. అండ్ ప్లేయర్ లిస్ట్ చూస్తే ఒకరు టీమ్ 3లో వచ్చేసి సోలో ఉన్నాడు. అండ్ టీమ్ 12 వచ్చేసి వీడ్ స్టార్ 15 అండ్ దినేష్ డిన్ను అంట రివైవ్ వైపర్. ఓకే, వీళ్ళు రాక్స్టార్ రవి బ్రో ఫ్రెండ్స్. అండ్ ఆర్మీ బాబీ అండ్ డార్క్లాన్
డార్క్ గేమ్, ఓకే డార్క్ గేమింగ్ అంట. TS9 అండ్ సాయి దీపక్ బ్రో కూడా సోలోగా ఉన్నాడు, జస్ట్ మనం అప్పుడు చూసినాము. అండ్ అక్కడ ఎస్కేప్ అవుతున్నప్పుడు చూసినాం మనము. అండ్ ఇతను జోన్లో ఉన్నాడు, సో ఎనిమిస్ కోసం జస్ట్ వెయిట్ చేస్తున్నాడు. నియర్ బై అయితే ఎనిమిస్ ఎక్కలేరు, సో ఇతను జస్ట్ గేమ్ని పుష్ చేస్తున్నాడు. సో మనకు క్లియర్గా అర్థమవుతుంది బ్రో, ఎందుకంటే నువ్వు సోలోగా ఉన్నావు, చేయాల్సింది అదే. ఒక్కడు వెళ్ళేసి ఫైట్ చేసేసి మనం డౌన్ చేస్తాము అని నేను కూడా అనుకోలేను. అండ్ నియర్ బై స్కల్ హిట్ మ్యాన్ వచ్చేసి ముందడికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అండ్ డేవిల్ బాయ్ కూడా ఉన్నాడు. అండ్ ఇక్కడ డార్క్ షూటర్ వచ్చేసి ఎవరినో నాక్ చేశాడు, జస్ట్ మనము లుక్ ఇద్దాము. డార్క్ షూటర్ అయితే నేను టూటగిరి టీంలో ఈరోజు విన్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నా, ఎందుకంటే లాస్ట్ 1 డే వాళ్ళు ఆడలేరు. అంతకంటే ముందు ఆడిన ప్రతి టీంలో వాళ్ళు విన్ చేశారు. అండ్ హైయెస్ట్ కిల్స్ కూడా వాళ్ళే ఉన్నాయి. సో చూద్దాము ఇక్కడ ఎవరెవరికి ఫైట్ జరుగుతుందో. సారీ బ్రో, 15 టీమ్, అక్కడ 21 టీమ్ వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఎవరు ఇక్కడ ఫైట్ జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అర్థమయ్యే లోపలే ఆర్మీ బాబీ ఎక్కడెక్కడి నుంచో కొట్టేస్తున్నాడు. పాదు వచ్చేసి ట్రై చేస్తున్నాడు, దగ్గర నియర్ బై మూమెంట్స్ ఇస్తున్నాడు, బట్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ BRK 9955 వచ్చేసి ఉన్నాడు. అండ్ ఇతను ఓపెన్లో ఉన్నావు బ్రో, అండ్ దట్స్ మిస్టేక్. అండ్ ఓపెన్లో ఉండకూడదు. అండ్ ఆర్మీ బాబీ వెహికల్ తీశాడు. అండ్ అవెంజర్ టీం వచ్చేసి ఆర్మీ బాబీకి స్ప్రే ఇచ్చింది. అండ్ వీళ్ళ అపోజిట్ టీం దాంట్లో ఉన్నారు. అండ్ 1 డౌన్ బ్రో, 2 డౌన్. సో ఐ థింక్ ఆర్మీ బాబీ వీళ్ళ టీం రైడ్ చేస్తుంది ఇప్పుడు, ఖచ్చితంగా డెఫినెట్లీ రైడ్ చేస్తుంది. సో నేట్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తుంది. ఆర్మీ బాబీ వచ్చేసి చైతు షూటర్ని డౌన్ చేసేసిండు. అండ్ ఓహో అవెంజర్ బ్రో, ఓకే బ్రో, అవెంజర్ టీం వచ్చేసి పెవిలియన్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆర్మీ బ్రో వచ్చేసి టీం అండ్ 22 గిరి వచ్చేసి 22 థోర్ టీం వచ్చేసి మనం చూస్తున్నాము. 22 ఇక్కడ వెళ్ళిపోదాము. అండ్ కొంచెం బిగ్ ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి అనిపిస్తుంది. అండ్ పర్లేదు, వీళ్ళు డ్యూస్ ఉన్నారు అండ్ డ్యూ వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్నారు. సూపర్ నైస్ గేమ్. అండ్ ఇప్పుడే స్లాట్ 24 ఇక్కడ పెవిలియన్కి వెళ్ళిపోయింది. సో నైస్ గేమర్స్ బ్రో, ఎందుకంటే వీళ్ళది సపోర్టింగ్ బాగుంటుంది. అండ్ కోఆర్డినేషన్ వచ్చేసి టీమ్ కోఆర్డినేషన్, వీళ్ళకి కమ్యూనికేషన్ వీళ్ళకు మంచిగా సెట్ అయింది. వీళ్ళ టీం వర్క్ చాలా బాగుంటుంది. వీళ్ళు విన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే వీళ్ళ టీం వర్క్ చాలా బాగుంటుంది. అండ్ ఒక్కరు నాకైనా కూడా ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు. అండ్ సిచ్యువేషన్కి తగ్గట్టు అండ్ ఒక్క దగ్గరనే ఉంటారు. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్స్ వీళ్ళవి. దేవరాజ్ చిన్ను వచ్చేసి TS చందుని జస్ట్ కిల్ చేసేసిండు, డైరెక్ట్గా నాక్ చేసేసి కిల్ చేసేసిండు. అండ్ అంతే బ్రో, ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ని ఎవరైనా కూడా డౌన్ చేసే వాళ్ళు సేమ్ టైం కిల్ చేయడానికే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ 90 SSC ఉన్నాడు. అండ్ లాస్ట్ మనం మ్యాచ్లో అతని ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ మనం చూసినాము 12 కిల్స్ తోటి. బట్ నిన్న కూడా నేను చాలా పొగిడాను. సారీ బ్రో, అదే టైంకి మీరు జస్ట్ పెవిలియన్కి వెళ్ళిపోయారు, అది చాలా బాధాకరమైన విషయం. అండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా బ్రో మీ దగ్గర నుంచి, ఎందుకంటే నేను మీ గేమ్ని చూశాను అండ్ మీ గేమ్ ప్లేని చూశాను, కాబట్టి మీ దగ్గర నుంచి నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఐ థింక్ ఈరోజు నా ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం ప్రాణం పోస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. చూద్దాం. అండ్ లెవెల్ 3 హెల్మెట్ తోటి ఆర్మ్ తోటి వస్తున్నాడు. ఓకే బ్రో, ఆర్మ్ తీసేసి ఫట్స్ పడింది. 1 డౌన్. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అలా వచ్చేసిండు, జస్ట్ చూసేసి క్లిక్ చేసేసిండు. అండ్ ఇక పారిపోతున్నాడు అక్కడ. ఓకే, దొరికిండు బ్రో.
బాడీ షాట్. అండ్ ఇప్పుడు వీళ్ళు ముందడికి పుష్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది ఈ టైంలో. బికాస్ 1 డౌన్, వాళ్ళకు టోటల్ హీల్ లేదు, ఇంకొకతనికి బాడీ షాట్ పడింది. సో 100% డ్యామేజ్ గంతో నువ్వు డ్యామేజ్ కాబట్టి ఎంతటి వెస్ట్ అయినా కూడా సో చెల్లులు పడాల్సిందే. సో మీరు వెయిట్ చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ రాంగ్. ఐ థింక్ మీరు అలా వెయిట్ చేయకూడదు. అండ్ ఇన్వర్టర్ వచ్చేసి రేవల్ వైపర్ టీం మనం ఈరోజు జస్ట్ స్లాట్ ఇచ్చాము. టీమ్ 22 టీమ్ స్లాట్ 12. ఎక్సలెంట్ స్ప్రే అని చెప్పొచ్చు. వీళ్ళకి శివసాజు వచ్చేసి 12 టీం. ఓకే, వీళ్ళందరూ 12 టీమే బ్రో. 12 టీం వచ్చేసి 2 మెంబర్స్ ఇటు సైడ్ ఉన్నారు. అండ్ ఇన్వర్టర్ అఖిల్ వచ్చేసి ఇక్కడ స్ప్రే ఇస్తున్నాడు. అండ్ చూద్దాం ఇక్కడ ఇన్వర్టర్ వచ్చేసి ఎలా స్ప్రే ఇస్తున్నాడు. సో అక్కడ ఎవరు లేరు బ్రో, సో నో యూస్. అండ్ 2 మెంబర్స్ ఉన్నారు. 2 మెంబర్స్ని ఐ థింక్ అక్కడ ఏదో సంథింగ్ నాకు గ్లిచ్ అవుతుందా ఏదో అనిపిస్తుంది నాకు 12 టీమ్ది. ఓకే, ఇక్కడ దినేష్ 143 వచ్చేసి శివ సాహుని డౌన్ చేసిండు. అండ్ ఇక్కడ ఇన్వర్టర్ వచ్చేసి రేవర్ని నాక్ చేసిండు. ఇక్కడ ఇద్దరు నాక్ కాబట్టి ఓకే, ఎక్సలెంట్ బ్రో. అండ్ ఎక్సలెంట్. అండ్ ఇన్వర్టర్ అఖిల్ వచ్చేసి 2 కిల్ చేసిండు. అండ్ 90s సాయి శశి ఏం చేస్తారో చూద్దాము. అండ్ టీమ్ 13 కూడా ఇక్కడ నియర్ బై ఉంది. ఆర్మీ బాబీ టీం వచ్చేసి వీళ్ళకు జస్ట్ ఓకే. ఇన్వర్టర్ బ్రో మీరు జల్దీ ఇంట్లోకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఆర్మీ బాబీ వచ్చాడు అండ్ సూపర్ స్ప్రే చేస్తాడు. అండ్ అతని గేమ్ ప్లే అండ్ అతని డివైస్ అన్నీ సూపర్గా ఉన్నాయి కాబట్టి సో కొంచెం ప్లస్ పాయింట్స్ ఉంటాయి. సో ఎవరు ఏ డివైస్ వాడుతున్నారో నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు, బట్ ఇతనికి తెలుసు కాబట్టి ఇతను దానిపైన నేను జస్ట్ కామెంట్ చేసి చెప్పగలుగుతున్నా ఇలా ఉంది అని. సో ఇప్పటికి మనం ఆర్మీ బాబీ చూసాము, 6 కిల్ చేసిండు. అండ్ ఇన్వర్టర్ అఖిల్ వచ్చేసి 2 కిల్ చేసిండు. అండ్ 2-2 టీమ్ తోటి ఈరోజు ఫైట్ జరిగింది బ్రో. ఫైట్ జరిగినప్పుడు నేను కూడా జస్ట్ వీడియోని ఒకసారి ప్లేబ్యాక్ చేసి చూస్తాను ఎవరు కిల్ చేస్తారో పైన డిస్ప్లే పైన. అప్పుడు నేను ఇండియన్ హంటర్ టీమ్ తోటి ఫైట్ జరుగుతుంది, సో అక్కడ నేను తిప్పలేకపోయాను సైడ్కి. సో ఇన్వర్టర్ టీమ్కి అండ్ మార్క్ బైక్ పైన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఓకే, TS9 సాయి ఏం చేస్తున్నాడంటే ఏం లేదు. అండ్ వెయిట్ ఫర్ ఏ మూమెంట్. అండ్ ఓకే, స్లాట్ 16 వాళ్ళు వచ్చేసి జస్ట్ వ్యూ తీసుకుంటున్నారు అండ్ సపోర్ట్ తీసుకుంటున్నారు. అండ్ వీళ్ళకు తెలీదు, జస్ట్ వీళ్ళకు బిహైండ్ మిస్టర్ హల్క్ టీం ఉంది. అండ్ స్కల్ హిట్ మ్యాన్ అండ్ బాలయ్య బంగారు టీం వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ చూసాము బాలయ్య బంగారు టీం ఒకసారి ఫైనల్కి వెళ్ళిపోయారు, సెకండ్ ప్లేస్ వచ్చింది. బట్ వాళ్ళు ఏంటంటే 2-2 టీమ్ తోటి వాళ్ళకి ఫైట్ పడింది. సో సోలో వర్సెస్ సోలో ఉండే, బట్ అతనికి ప్లేస్ తెలిసిపోయింది కాబట్టి టోటల్ స్ప్రే చేసేసి కిల్ చేసేసిండు. సో వీళ్ళకి సెకండ్ ప్లేస్ వచ్చింది ఆ రోజు. సో నాకు మ్యాక్సిమం గుర్తుంది బ్రో. అండ్ మిస్టర్ హల్క్ టీం వచ్చేసి వెయిట్ చేస్తుంది, మాటేశారు బ్రో. అండ్ ఇన్వర్టర్ ప్లే జోన్లో పడిపోయాడు ఇన్వర్టర్. అండ్ TS9 సాయి వెయిట్ చేస్తున్నాడు. అండ్ ఖచ్చితంగా రివైవ్ ఇవ్వాల్సిందే అండ్ తీసుకోవాల్సిందే. ఇక్కడ తెలుసు. అండ్ ఆర్మీ బాబీ ఇక్కడ ఛాన్స్ తీసుకుంటున్నాడు. సో డౌన్ అయిన విషయం తెలుసు కాబట్టి సో ఐ థింక్ మొత్తం నేడ్స్ తోటి దాడి చేస్తున్నాడు. ఇస్ ద ridiculous fighting. ఎక్సలెంట్ బ్రో. అండ్ ఒకరిపైన మనము జస్ట్ ఫైట్ చేస్తున్నప్పుడు కూడా అండ్ రష్ చేస్తున్నప్పుడు మనకు ఒక ఐడియా అంటూ మనకంటూ ఒకటి ఉంటుంది.
అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం చూసుకొని మనము అంటే ఫ్రెండ్స్ ఏ స్టెప్ వేయాలి అని చెప్పేసి ఆలోచించుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన హీరో వచ్చేసి ఆర్మీ బాబు 8 కిల్ చేసిండు. అండ్ చూద్దాము అండ్ విన్నర్ ఎవరు అవుతారు ఈరోజు అని చెప్పేసి. ఐ థింక్ శ్రీరావు గారు వచ్చేసి ఇక్కడ ఫైట్ తీసుకుంటున్నాడు. అండ్ ఇంకా 6 టీమ్స్ ఉన్నాయి బ్రో అండ్ 11 మెంబర్స్ ఉన్నారు. అండ్ అలాగే బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ ఏంటంటే మనం 2-2 టీంలో ఇంకా 2 ప్లేయర్స్ని ఎవరు కిల్ చేసిర్రు మనము వాచ్ చేయలేకపోయినాము. అండ్ మేబీ నైస్ నైస్ బ్రో నైస్. స్టీవ్ రోగర్ నైస్. బట్ ఇక్కడ స్టీవ్ రోగర్కి కూడా చుక్కలు చూపించాడు. అండ్ సోలో ప్లేయర్. ఒక్క నిమిషం నాకు గ్లిచ్ అయింది, జస్ట్ వెయిట్. బ్రో ఎంఎల్జీ లిల్లీ బ్రో తను సింగిల్గా ఉన్నాడే తప్ప గేమ్ రాదని కాదు, జస్ట్ తను ఛాన్స్ తీసుకోవట్లేదు అంతే. చూద్దాము. అండ్ సో జోన్లోకి వెళ్ళాల్సిందే ఇతను. అండ్ 3 టీమ్స్ ఉన్నాయి. అండ్ షేవ్ రోగర్ టీం వచ్చేసి ఉంది. అండ్ ఐ థింక్ ఇక్కడ ఆర్మీ బాబీ టీంని వీళ్ళే జస్ట్ కిల్ చేసినట్టున్నారు. షేవ్ రోగర్ అండ్ మార్క్ టీం వచ్చేసి స్కల్ హిట్ మ్యాన్ వచ్చేసి ఆల్రెడీ డౌన్ చేశాడు. అండ్ ఐ థింక్ మార్క్ ఎవరిని డౌన్ చేశాడు? ఓకే, స్కల్ హిట్ మ్యాన్ 4 కిల్ చేసిండు. అండ్ షీరో వచ్చేసి 4 కిల్స్. అండ్ ఎంఎల్జీ లిల్లీ వచ్చేసి 1 కిల్. తను రింగ్స్ టీం కానీ చేంజ్ అయిపోయింది. సారీ బ్రో, ఎంఎల్జీ లిల్లీ వచ్చేసి 2-2 టీం. నేను అప్పటి నుంచి పొరపడబడుతున్నా. సో అతను వాళ్ళ టీంలో మేబీ రాలేకపోయాడా లేకపోతే ఎక్కువ మంది ప్లేయర్స్ అయ్యారో తెలీదు. అండ్ చూద్దాము ఈరోజు విన్నర్స్ ఎవరు, ఏం చేస్తారు, వాళ్ళ ప్లానింగ్ ఏంటి. ఐ థింక్ తను వెహికల్ తీసుకుపోయే ప్లాన్లో ఉన్నాడు. అండ్ జస్ట్ నేను టాప్ వ్యూలో తీసుకుంటా. ఓహో, మ్యాచ్ హాస్ బీన్ ఎండ్. అసలు అనుకోకుండా అనుకోని విధంగా బలై బంగారు టీం సూపర్గా కిల్ చేసారు బ్రో. అండ్ స్కల్ హిట్ మ్యాన్ కూడా మీకు కలిసి వచ్చేసింది. ముందుగా మీరు జోన్లోకి పుష్ చేశారు, సో అది మీకు చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ వీళ్ళు గేమ్ని జోన్లోకి పుష్ చేసే టైంలోనే సో ఫైట్ తీసుకున్నాడు ఎంఎల్జీ ఫైట్ తీసుకున్నాడు. అండ్ 3 కిల్ చేసిండు సోలోగా ఆడేసి. అండ్ ఎక్సలెంట్ బ్రో. అండ్ ఈరోజు హైయెస్ట్ కిల్స్ వచ్చేసి మనకు ఆర్మీ బాబీ అయితే మనం చూసాము జస్ట్ ఇందాకే 8 కిల్ చేసిండు. అండ్ ఆ తర్వాత ఏదైనా కిల్ చేశాడో లేదో జస్ట్ మనం ఒక లుక్ చేద్దాం. టీమ్ 4 వచ్చేసి శివ బాసినా. టీమ్ 5 వచ్చేసి సాయి దీపక్ అండ్ మనం చూసినాం సోల్ మోటల్. అండ్ ఆర్మీ బాబీ వచ్చేసి 8 కిల్స్ ఇక్కడ చేసిండు. అండ్ అతని తర్వాత హైయెస్ట్ కిల్స్ అంటే మేబీ 5 అనుకుంటున్నాను, స్కల్ హిట్ మ్యాన్. అండ్ జస్ట్ మన సారీ బ్రో, ఇక్కడ స్లాట్ 24 రోజు వచ్చేసి 7 కిల్ చేసిండు. ఎక్సలెంట్ బ్రో. నేను జస్ట్ మీ టోటల్ వాచ్ చేయలేకపోయాను. అక్కడ గరుడా టీంని మీరు క్లియర్ చేశారు, అక్కడ ఒక్క దగ్గరే మనం వాచ్ చేసాము. బట్ దాని తర్వాత నేను మళ్ళీ మీరు దగ్గరికి వచ్చేసరికి మీ టీం క్లియర్ అయిపోయింది. అండ్ ఈరోజు 2-2 క్లాన్ వచ్చేసి 2-2 నాయక్ వచ్చేసి 0 కిల్స్. అందరూ 0 కిల్స్ తోటి పెవిలియన్కి వెళ్ళిపోయారు. అండ్
డార్క్ షీల్డ్ వచ్చేసి ఓన్లీ 1 కిల్లే చేశాడు. అండ్ తోప్ బ్రో వచ్చేసి కిల్స్ చేయలేరు. కలిసిన వీళ్ళందరూ వచ్చేసి అండ్ డార్క్ క్యాంపర్ కూడా. అండ్ బ్యాడ్ లక్ బ్రో ఈరోజు మీది. అండ్ మన మిస్టర్ అశోక్ వచ్చేసి 1 కిల్ చేసిండు. అండ్ జస్ట్ రింగ్స్ టీమ్ వచ్చేసి జస్ట్ ఖాతా ఓపెన్ చేసింది, 2 కిల్ చేసింది అండ్ పెవిలియన్కి వెళ్ళిపోయారు. అండ్ మిస్టర్ హంటర్ నవీన్ అండ్ మిస్టర్ చింటూ అండ్ 1 కిల్స్. అండ్ పబ్జీలో ఎవరు వచ్చేసి ఓన్లీ సింగిల్ ప్లేయర్ వచ్చిండు అండ్ 0 కిల్స్. ఓకే బ్రో, నైస్ గేమ్, నైస్ ప్లే.